బాలీవుడ్ లో పుష్ప 2 రికార్డ్స్ బద్దలు కొట్టిన చావా. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ కు 2 అక్షరాల టైటిల్స్ కలిసి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన నటించిన తాజా చిత్రం చావా అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఇంతకుముందు చారిత్రక కథాంశాలతో వచ్చిన తానాజీ, కేసరి చిత్రాల కంటే ఈ నెల 14న విడుదలైన చావా కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండడం దర్శక నిర్మాతల్లో ఉత్సాహాన్ని పెంచింది. అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్ నటించిన తానాజీ చిత్రం తొలి రోజున కేవలం 15 కోట్లు వసూలు చేసింది. అలాగే అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా నటించిన కేసరి చిత్రం మొదటి రోజున 21 కోట్లకే పరిమితం కాగా, చావా తొలి రోజు 31 కోట్లు వసూలు చేసి ముందు వరుసలో నిలిచింది. కొత్త సంవత్సరంలో తొలి నెల బాలీవుడ్ కు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. అజయ్ కుమార్ నటించిన స్కై ఫోర్స్, కంగనా రనౌత్ ఎమర్జెన్సీ, సోనూ సూద్ నటించిన ఫాతి చిత్రాలు పర్వాలేదనిపించాయి. కానీ అబ్బో అని గొప్పగా చెప్పుకునేంత విజయాలు అందించలేకపోయాయి. ఆ తర్వాత వచ్చిన 3 చిత్రాలు దేవా, లవ్, యాపా, ఆజాద్ సినిమాలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. వరుస అపజయాలతో నిరాశలో మునిగిన టాలీవుడ్ కు చావా చిత్రానికి వస్తున్న వసూళ్లు కొత్త ఊపిరినిచ్చాయి. కొత్త సంవత్సరంలో బిగ్గెస్ట్ ఓపెనర్ ఇదేనని బీటౌన్ వర్గాలు పేర్కొంటున్నాయి. బాలీవుడ్ లో మొదటి 4 రోజుల వసూళ్లలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రమే ఇప్పటికీ టాప్. చావా సినిమా ఆ వసూళ్లను అధిగమించింది, ముందు వరుసలో నిలిచింది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా రూపొందించుకున్న చావా చిత్రంలో విక్కీ శంభాజీ పాత్ర పోషించారు. ఆయన భార్యగా రష్మిక నటించారు. అందరూ ఊహించినట్లుగానే మహారాష్ట్ర సర్క్యూట్ లో ఈ సినిమా దుమ్ము దులుపుతోంది. 130 కోట్ల బడ్జెట్ తో తయారైన ఈ చిత్రం తొలి 2 రోజుల్లో 60 కోట్లు వసూలు చేసింది. 3వ రోజుకే 100 కోట్ల క్లబ్ లో చేరింది. 108 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. కలెక్షన్ల ఉధృతి ఇలాగే కొనసాగితే పీరియడ్ డ్రామా చిత్రాల్లో చావా హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశాలున్నాయి. ఈ వారం చావా చిత్రానికి పోటీగా వచ్చే కొత్త సినిమాలేవీ లేకపోవడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలున్నాయి. పుష్ప చిత్రంతో ఉత్తరాదిలో అలజడి సృష్టించి ఆల్ ఇండియా క్రష్ గా మారిన రష్మిక ఖాతాలో ఇప్పుడు మరో భారీ హిట్ పడింది. కాలికి గాయమైనప్పటికీ వీల్ చైర్ లో కూర్చొని చావా ప్రమోషన్స్ కు ఆమె హాజరు కావడం కూడా ప్రేక్షకులను కదిలించిందనే చెప్పాలి. శంభాజీ భార్య ఏసుబాయిగా సినిమాలో ఆమె పాత్ర పరిధి తక్కువే అయినా ఉన్నంత కాసేపు బాగా నటించిందనే పేరు రష్మికకి వచ్చింది. బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి మహారాష్ట్రలో దీన్ని చాలా ఘనంగా జరుపుతారు. శివాజీ తనయుడు శంభాజీ కథతో రూపొందించిన చిత్రం చావా కనుక ఆ రోజు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆ ఒక్క రోజు సుమారు 50 కోట్లు వసూలు చేస్తే ఇక చావాకు తిరుగులేదనే